18,000 మంది ట్రైన్ అయ్యారంటే మామూలు విషయం కాదు. ఇలాగే కొనసాగితే అద్భుతాలు సృష్టించడమైతే ఖాయం. పురాణాల్లో శత్రువులు రాక్షసులైతే ఈ కలియుగంలో శత్రువులు మన పిల్లలకి ఎవరో తెలుసా? అసహనం, కోపం. తల్లికి ఎప్పుడు కూడా బలంగా ఉన్న పిల్లల కంటే బలహీనంగా ఉన్న పిల్లల మీద దృష్టి పడుతుంది. మీ దృష్టి అది. ఆశ్లేషకర్తెలో పడినటువంటి చినుకుల్లో వచ్చిన ముత్యాలే విలువైనవి. కావాలంటే గూగుల్లో చూసుకోండి. ఇది లోకల్ కాదు, నేషనల్. తగ్గేదేలే. డిజిటల్ మహిళా ఫ్యూచర్ స్టార్స్ గర్ల్స్ ప్రోగ్రామ్ ఫెసిలిటేటర్ రమా శ్రీనివాస్ గారు. ఇప్పటి వరకు మేడమే ప్రోగ్రామ్ అంతా ఫెసిలిటేట్ చేస్తున్నారు. పిల్లలవి సాటర్డే ఈవినింగ్, సండే మార్నింగ్ పెడుతున్నాము. బాయ్స్ టైమింగ్స్లో ఇంకొంచెం డెసిషన్స్ తీసుకోవాలి, అవన్నీ మీకు కమ్యూనికేట్ చేస్తాము. అలాగే ఇప్పుడు వైష్ణవి గారు డిఎంఎఫ్ఎస్ బాయ్స్కి ఫెసిలిటేటర్. మనం నిజాలు ఒప్పుకోవాలి. ఒక అమ్మాయి మహిళగా మారేటప్పుడు తను ఎదుర్కొంటున్న ఛాలెంజెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మనకు తెలుసు, ఆ మూడ్ స్వింగ్స్. కానీ అబ్బాయిల జీవితంలో ఏం జరుగుతున్నాయో నాకు తెలియని నేను చెయ్యను, తెలిసింది మాత్రం అంచు చూసేస్తాను. అందుకు అంచు చూసే 3 వేళ్ళు. సో మనకి డిజిటల్ మహిళా ఫ్యూచర్ స్టార్స్లో పళనిస్వామి గారు సర్వైవల్ స్కిల్స్ నేర్పిస్తారు. ఆయన ఒక మాట అన్నారు నాతో, భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త చూసుకునే విధానాన్ని బట్టి 90% గొడవలు అవ్వవు అని చెప్పారు. అంటే వంట, వార్పు, ఇంటి పనులు ఇవన్నీ మగవాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అవి రాకే చాలా ఫ్యామిలీస్లో ఉమెన్ మీద రెస్పాన్సిబిలిటీ పడిపోయి కొన్ని ఇబ్బందులు పడుతున్నాయి. చాలా సుదీర్ఘమైన డిస్కషన్ చేశాను నేను సార్తో. చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. సారు సర్వైవల్ స్కిల్స్ మీద నేర్పిస్తారు. అలాగే కిరణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం, న్యూస్, పొలిటికల్ డిబేట్స్, పబ్లిక్ స్పీకింగ్కి ఆయనకు ప్రత్యేకమైన పేరు. పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, ఎంతోమంది పొలిటికల్ లీడర్స్కి ఆయన ఎన్నో విధాలుగా సహాయచరులు. అలాంటి ఒక వ్యక్తి మనకి డిజిటల్ మహిళా టీంలోకి బాయ్స్ని సంరక్షించడానికి రావడానికి, సొసైటీలో ఏం జరుగుతున్నాయో కిరణ్ పి గారు అన్నీ కూడా వాళ్ళకి చెప్తారు. అలాగే శ్రీరాములు గారు సర్వైవల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్తో పాటు స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ద వే ఆఫ్ లివింగ్ సనాతన అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వాలనే ఒక లక్ష్యంతో శ్రీరాములు గారు చెప్తారు. ఇలా ఈ 3 హెల్ప్తో, సహకారంతో డిఎంఎఫ్ఎస్ బాయ్స్ నడిపిస్తాం. ఇప్పుడు శ్రీరాములు గారు, కిరణ్ పి గారు ఒక 5 నిమిషాలు వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు. థ్యాంక్ యూ. నేను మరో ప్రపంచంలోకి వచ్చినట్టుగా కనపడుతుంది నాకు. మహిళ అంటే ఆకాశాల్లో సగం, అవకాశాల్లో సగం అంటారు కదా. నాకైతే ఎటువంటి డౌట్ లేదు, సగానికి మించిన అవకాశాలు ఇవాళ తీసుకుంటారని నాకు అర్థమైపోయింది. ఏం ఎనర్జీ అబ్బా! నిన్న మధ్యాహ్నం నుంచి చూస్తున్నా, ఏం ఎనర్జీ. అసలుకి పూనకాల లోడింగ్ అంటారు కదా, అట్లా పూనకాల లోడింగ్. నిజంగా ఎప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్న సభలో నేను ఎప్పుడు లేను. నాకు అర్థం కాలేదు అసలు ఆడవాళ్ళ సభలో ఉన్న అరుపులు వింటుంటే ఇది ఎక్కడో కాలేజ్ డేస్లో జరుగుతున్న అరుపులు లాగా పడుతున్నాయి. వామ్మో, మీరు ఏమి నింపేశారండి వాళ్ళలో. మత్తు ఎక్కింది మీ అందరికీ. విజయపు మత్తు ఎక్కింది మీ అందరికీ. సక్సెస్ మత్తు ఎక్కింది మీ అందరికీ. డెఫినెట్గా ఆ మత్తు రికార్డులు సృష్టిస్తుంది. ఇవాళ ఆశ్లేష గారు ఒక మోటివేషనల్ స్పీకర్గా తెలుసు, ఒక పేరెంటింగ్ మాస్టర్గా తెలుసు, డిజిటల్ బిజినెస్ గురువుగా ఇవాళ ఆమె సాధించిన ఘనతలేంటో ప్రత్యక్షంగా నా కళ్ళారా చూస్తున్నా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నాకు అంటే ఈ మధ్య కాలంలో నేను కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతున్నా, మహిళా సంఘాల మీటింగ్స్ కొన్నిటికి అటెండ్ అవుతున్న వేరే కార్యక్రమ నిమిత్తం. వాళ్ళందరిలో ఎంతో కొంత
ఉత్సాహాన్ని నింపడానికి ఏదో 4 మాటలు చెప్తున్నా. కిరణ్ మజుందార్ షా చూడండి, అలాగే ఫల్గుని నాయర్ చూడండి, లీనా నాయర్ చూడండి, వీళ్ళందరూ కూడా దాదాపు రోహిణి నాడార్ చూడండి, 25 నుంచి 30 వేల కోట్ల సామ్రాజ్యాలను అధిపతులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదని ఇలా ఏవో ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. వాళ్ళెవరో లీనా నాయర్ తెలియదు, ఫాల్గుని నాయర్ తెలియదు, ఎవరు తెలియదు. సహజంగా నేనేదో పుస్తకాల్లో చదివి చెప్పడమే. కానీ ఇవాళ మీ అందరూ నిజంగా సమాజానికి ఆదర్శం. మీరంతా వాళ్ళకి ఏమాత్రం తీసిపోరు. మన లోకల్లో మనకున్న వనరుల్లో, మనకున్న అవకాశాల్లో, మనకున్న పరిధిలో మీరు చేస్తున్న అద్భుతాలు చూస్తుంటే అబ్బో అనిర్వచనీయం, అద్భుతం అనిపిస్తోంది నాకు. బిజినెస్ ఆడవాళ్ళు చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చాలామందికి ఇప్పుడు అర్థమైపోయింది మా అందరికీ. నాకు అంతకుముందే నేను సహజంగా చెప్తా ఉంటే ఏంటంటే 5,000 ఇచ్చినా ఇంటిని నడపగలుగుతారు, 10,000 ఇచ్చినా ఇంటిని నడపగలుగుతారు, 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇంటిని నడపడంతో పాటు పొదుపు చేయడం, అదుపు చేయటం, మదుపు చేయటం మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. సో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పురుషులంతా డిఫెన్స్లో పడతారేమో, అట్లా ఉంది మీ యొక్క ఇది చూస్తుంటే. నిజంగా చాలా చాలా వండర్ఫుల్ అన్నమాట. అయితే నిజంగా అంటే ప్యారలల్ గవర్నమెంట్ అంటున్నారు కదా, అది అక్షర సత్యం. అది కొన్ని సంవత్సరాలుగా కొన్ని 100 కోట్లు, ఇంకా చెప్పాలంటే 1000 కోట్లు మహిళల అభివృద్ధి కోసం, మహిళల స్వావలంబన కోసం, మహిళల్లో సాధికారత తీసుకురావడం కోసం, వ్యాపారవేత్తలు చేయడం కోసం, పారిశ్రామికవేత్తలు చేయడం కోసం ఖర్చు పెడుతున్నాయి. కానీ ఇంతటి రిజల్ట్ నేను ఎక్కడా చూడలే. అద్భుతమైన రిజల్ట్, కళ్ళ ముందు కనబడుతున్న రిజల్ట్. ఇది చెయ్యలేని పనిని డాక్టర్ ఆశ్లేష గారు చేసి చూపించి ఎస్ ఇది ప్యారలల్ గవర్నమెంట్ అని నిరూపించారు. 18,000 మంది ట్రైన్ అయ్యారంటే మామూలు విషయం కాదు. ఇలాగే కొనసాగితే అద్భుతాలు సృష్టించడమైతే ఖాయం. మరో వరల్డ్ ఆవిష్కృతమవుతుంది. ఆంధ్రప్రదేశ్ వైపు, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల వైపు దేశం మొత్తం చూస్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది లోకల్ కాదు, నేషనల్, తగ్గేదేలే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే డిజిటల్ మహిళలు నన్ను కూడా ఈ బాయ్స్ ఫ్యూచర్ స్టార్స్ అనే కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే సహజంగా మొక్కై వంగనది మానై వంగున అంటారు కదా. మేడం ఇంతకుముందు చెప్పారు, మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఇంత కష్టపడే బదులు 15 ఏళ్ళలోపు ట్రైన్ చేసేస్తే ఇంకా మీరు ఎక్కడికో వెళ్తారన్నారు కదా. అట్లా ఎస్, ఈ మనము బడ్డింగ్ స్టేజ్, ఆ బడ్డింగ్ స్టేజ్లో కనుక మనల్ని రూపుదిద్దితే, ఒక రూపం తెస్తే, కుమ్మరివాడు బంకమట్టిని తీసుకొచ్చి షేప్ చేస్తాడు కదా, అట్లా షేపప్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు మరిన్ని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మనము అంటూ ఉంటాం, ఇదేం పెంపకం, ఆడపిల్లని ఇలాగేనా పెంచేది, ఇలా కాదు, ఆడపిల్లంటే ఇలా ఉండాలి, అణుకువగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తారు. మగపిల్లల విషయానికి వస్తే మగపిల్లాడేగా ఎలాగోలా బతికేస్తాడులే అంటారు. కాదు, ఎలాగోలా బతకడం కాదు, బాగా బతకాలి. మన పిల్లాడు ఇంజనీరో, డాక్టరో, యాక్టరో ఏదైనా అవుతారు, కానీ ముందు మనిషిగా మారాలి. ఫస్ట్ మనిషిగా ఎదగాలి, ఒక మంచి పౌరుడిగా ఎదగాలి, విలువలతో ఎదగాలి. విలువలతో ఎదిగితేనండి సగం అరాచకాలు, అకృత్యాలు, ఉమెన్స్ మీద జరిగే వాటిల్లో సగాటికి సగం తగ్గిపోతాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇంట్లో నుంచి మార్పు మొదలవ్వాలి. ఒక అమ్మాయిని చూసే తీరులో మార్పు రావాలి, ఒక అమ్మని చూసే తీరులో మార్పు రావాలి. ఇట్లా మార్పులు రావాలి. అట్ ద సేమ్ టైం ఆశ్లేష గారు చెప్తున్నట్టుగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి ఆడపిల్లలకి కాదు, మగపిల్లలకు కూడా కావాలి. మగపిల్లలు కూడా నేర్చుకోవాలి. వాళ్ళకే కాదు, వాళ్ళ వైపు కొన్ని టీనేజర్స్కి సంబంధించి ఎదుర్కొనే ఆడపిల్లన్నా చెప్పుకోగలుగుతుంది, కానీ మగపిల్లలు చెప్పుకోలేరు. లోపల ఇంతకుముందు చెప్పారు కదా, మగపిల్లాడరా నీకేంట్రా అంటే, అవును కదా, మనం ఏం చెప్పకూడదు, మనం ఏడవకూడదు, మన భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలని చాలా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఇవన్నిటిని అడ్రస్ చేయడానికి డిజిటల్ మహిళ ఫ్యూచర్ స్టార్స్ బాయ్స్ ప్రోగ్రాము అద్భుతంగా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఇవాళ ఆల్ఫా జనరేషన్ అండి, 15 years లోపు అంటే 2010 నుంచి 2015 వరకు ఆల్ఫా జనరేషన్.
15 నుంచి ఇప్పుడు బీటా జనరేషన్ వచ్చేస్తుంది. అయితే ఆల్ఫా జనరేషన్లో చాలా చాలా మార్పులు వచ్చేసాయి, పిల్లల ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చేసినాయి. వీళ్ళందరూ ఏంటంటే ఫాస్ట్ లెర్నర్స్గా ఉన్నారు, విజువల్లీ లెర్నింగ్ కెపాసిటీ పెరిగింది, వీళ్ళకి మల్టీ టాస్కింగ్ వచ్చింది. సో అన్నీ బాగున్నాయి, కాకపోతే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అదేంటంటే మనకి అంటే ఏకాగ్రత కుదరట్లేదు. ఒక సర్వే ఏం చెప్తుందంటే ఇప్పుడు 12 సెకండ్లేనంట, 12 సెకండ్ల పాటు దేన్నైనా చూసినా ఏకాగ్రత చూపించగలుగుతున్నారు, 13వ సెకండ్ మార్చేయాలనుకుంటున్నారు. రీల్స్ మనందరూ చూస్తున్నాం కదా, ఇలా 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 తిప్పడమే. సో వీటికి అలవాటు పడిపోయిన జనరేషన్ ఇది ఖచ్చితంగా ఇలాంటి వాటి నుంచి మార్చాలంటే ఏం చేయాలి? మంచి హ్యాబిట్స్ నేర్పించాలి, పుస్తక పఠనం పెరగాలి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు ఈ ప్రోగ్రాంలో. అట్ ద సేమ్ టైం మనం అంటుంటాం ఫోన్ని మనం పిల్లలకు దూరంగా ఉంచాలంటే ఫోన్ని మనం పిల్లలకు దూరంగా ఉంచుతాము, మరి ఆల్టర్నేటివ్ ఏంటి? వాడు ఫోన్లో ఆల్టర్నేటివ్ లేక వాడు ఫోన్లో ఎంటర్టైన్ అవుతున్నాడు, అది గేమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దానికి ఆల్టర్నేటివ్ చూపించాల్సిన బాధ్యత కూడా మనదే. మనం ఫోన్ని పక్కన పెడితే వాడితో మనం గడపాలి, అలాగే ఆటల పాటలు వాడికి నేర్పించాలి, బయట గేమ్స్ తీసుకెళ్ళాలి, స్పోర్ట్స్ తీసుకెళ్ళాలి. ఇలాగ రకరకాల మాధ్యమాల ద్వారా వాడిని ఎంటర్టైన్ చేయగలిగితే, ఆల్టర్నేటివ్ చూపిస్తే ఖచ్చితంగా పిల్లాల్లో ఆ మార్పు వస్తుంది. ఎస్పెషల్లీ ఇంతకుముందు మన చిన్నప్పుడు మేమైతే ఏమన్నా ఎప్పుడు టీవీ చూస్తావేంట్రా అనేవాళ్ళు. ఇవాళ ఏమంటున్నారు తెలుసు పేరెంట్స్, ఎప్పుడు మొబైల్ అంటారా, కాస్త పక్కన పెట్టి టీవీ చూద్దాం అంటున్నారు. సో అలాంటి పరిస్థితి, టీవీనే బెటర్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా, ఈ మార్పులన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇది ఒక గొప్ప ప్రోగ్రాం అవుతుంది. గొప్పగా దీన్ని అంటే పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ భవిష్యత్తును రాసే కార్యక్రమం అవుతుంది. ఏ రకంగా ఎవరు ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా ఏ పాత్రలో వెళ్ళాలనేది. సో పిల్లలతో తల్లిదండ్రులు సాక్రిఫైస్ కూడా చేయాలండి. తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలతో ఎంత గడుపుతున్నారు? సో ఇవాళ చాలా ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు పిల్లలు. ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి మనం ఫ్రెండ్లీగా మనం లేకపోతే పిల్లలు మనకేం చెప్పుకోలేరు. ఇవన్నీ కూడా డిస్కస్ చేసే ఒక మంచి ప్రోగ్రాం అవుతుంది. డెఫినెట్గా ఈ ప్రోగ్రాంలో అందరూ పళనిస్వామి గారు, సర్వ శ్రీరాములు గారు అందరూ భాగం కావటం ఇది ఒక మంచి సక్సెస్ సాధిస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు. ఒకటి లాస్ట్ చెప్తాను. ఒక పాట మీ అందరికీ గుర్తుందా? రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా. నేను పెద్ద సింగర్నే కాదు, అందుకే ఎక్కువ పాడను. కానీ అట్లే ఆశ్లేష గారు ప్రారంభిస్తే ఏదైనా సూపరు డూపరు బ్లాక్ బస్టర్ ఖాయం. అలాగే డిజిటల్ మహిళ ఫ్యూచర్ కిడ్స్ కూడా అద్భుతంగా, ఇది ఒక మొత్తం గేమ్ చేంజర్ కాబోతోంది. ఈ ప్రోగ్రామ్స్ గేమ్ చేంజర్ కాబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఈ అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఇంతమందికి మీకు ధైర్యాన్ని నూరు పోసిన మహాలక్ష్మి, ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. నేను అనుభవంతో చెప్తున్నాను, తల్లి లేకపోతే కుటుంబానికి ఆధారం లేదు, తల్లి లేకపోతే ఆధారం లేదు, తల్లితోనే రుచులు పోతాయి. ఈ రోజున ఈ తల్లి ఇస్తున్న స్ఫూర్తితో 5,000 ఎంతమందికి తృప్తిగా నోట్లో పెడుతున్నాయండి చెప్పండి. ఎంతమంది ఇప్పుడు అన్నం వండుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే అత్యవసరం ఉడుకుతుంది, ఉడకకుండా ఉండదు. కానీ వండుకున్నాం కదా ఎప్పుడో ఒకటి తిందాం అనుకోవడానికి, వండుకున్నాం మనశ్శాంతిగా ఉన్నాం కనుక గుప్పుడు అన్నం కడుపారా తిందాం అనుకోవడానికి తేడా ఉందా లేదా? ఈ రోజున ఇంతమంది మహిళల్లో మనశ్శాంతిని కొలిపించి గుప్పుడు అన్నం కడుపారా తినగలిగేటట్టుగా చేస్తున్న వారిని ఉపయోగించుకోవడం నిజంగా మీ అందరి అదృష్టం. లేరండి, చెప్పేవాళ్ళు లేరండి. కుటుంబంలోనే ఎవరు కూడా అరే నువ్వు ఇలా చెయ్యి అని చెప్తే తీసి పడేసేవాళ్ళే. తెలిసిందండి. అందుకే పెరటి చెట్టు సొంత వైద్యానికి ఎప్పుడూ పనికిరాదు, తెలిసిందా? కాబట్టి ఇంతమందికి వైద్యాన్ని ఇస్తూ స్ఫూర్తినిస్తున్న ఆశ్లేష గారు మీ అందరికీ దొరకడం భగవదనుగ్రహంగా భావించి, అమ్మ మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఇంకా ఉన్న చాలామంది ఉన్నారండి, ఇంకా కనుమరుగ్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరినీ మీరు ఎందుకంటే వాళ్ళు ఈవిడ కాగడా పడతారు. నాకు అర్థమైంది. ఎందుకంటే ఈవిడ దృష్టి ఎంతసేపు, అందుకే చూడండి తల్లికి ఎప్పుడు కూడా బలంగా ఉన్న పిల్లల కంటే బలహీనంగా ఉన్న పిల్లల మీద దృష్టి పడుతుంది. మీ దృష్టి అది చూడండి. తల్లికి ఎప్పుడు కూడా బలంగా ఉన్న పిల్లల మీద దృష్టి ఉండదండి, అవునా? అది తల్లి మమకారం. అది ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టుకుంటుంది తల్లి. ఈ తల్లి అలాంటి తల్లి. మేము కన్నబిడ్డలందరికీ కూడా నమస్కారాలు.
ఈ ఫ్యూచర్ స్టార్స్ గురించి మాట్లాడడానికి ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పారు. ఎలాగా? ఒక విశేషమైన రోజు. ఏంటది? ఉమెన్స్ డే అని చెప్తున్నారు. కానీ ఈ రోజులో ఇంకొక విశిష్టత కూడా ఉంది. అంటే జ్యోతిష్కులం కాబట్టి మేము ఆ కోణంలోనే ఎక్కువ ఆలోచిస్తున్నామని అనుకోవద్దు. ఎందుకంటే అది కూడా ఇప్పుడు అవసరమే కాబట్టి. ఇవాళ కుంభ సంక్రమణం అంటే 12 సంవత్సరానికి వచ్చే 12 సంక్రమణాల్లో ఈరోజు ఒక సంక్రమణం. కానీ అన్ని సంక్రమణంలో కన్నా కుంభ సంక్రమణం చాలా విశిష్టమైన రోజు. ఈ రోజు ఉదయం 7:54 రవి కుంభంలోకి ప్రవేశించాడు. ఆ రవి కుంభంలోకి ప్రవేశించడం 12 సార్లు జరిగితే దాన్ని ఒక కుంభమేళ అంటారు. కానీ నాకెందుకో జరగాల్సిన కుంభమేళ గోదావరి ఒడ్డున కాతేరులో ముందే వచ్చిందేమో అనిపించింది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎక్కడో చదువుకున్న కవిత్వం గుర్తొస్తుంది. వనాలలో తనుంటేనేమి వెదురు వేణువు అవ్వదా. వెదురు ఎక్కడ పెరుగుతుందండి? వెదురు చెట్టు. మేడము మీకు ఎగ్జాంపుల్గా వెదురునే చెప్పారు. అది పెరిగేటప్పుడు లేటుగా స్టార్ట్ అవుతుంది, కానీ ఫాస్ట్గా ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత ఏమవుతుంది? ఒక విలువైన వస్తువుగా తయారవుతుంది. అదే కృష్ణుడి చేతిలో ఉన్న మురళి. అంతటి పవిత్రమైనటువంటి మహిళలు మీరందరూ కూడా అంత కష్టాన్ని పడి ఒక కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి మురళిగా తయారయ్యారు. మనం ఎక్కడ ప్రారంభమయ్యాం? ఇంతకుముందు ఏం చేసాం? ఇంతకుముందు ఏం పడ్డాం? ఇవన్నీ డిలీట్. మనం ఫైనల్గా ఏమయ్యాం అదే మనకు కావాలి. అలాగే నిరంతరం ప్రయత్నం ఉంటే నింగి వంగి చూడదా. మనం అనుకుంటాం నింగి చాలా ఎత్తైంది, దాని స్థాయికి మనం ఎదగలమా అని. కానీ నిరంతరం ప్రయత్నం చేస్తే ఆ నింగి కూడా మన వైపు వంగి చూసే స్థాయికి మనందరం కూడా ఈరోజు ఎదుగుతాం ఇంకా. అలాగే ఆల్చిప్పలు చేరి వాన చినుకు ముత్యం అవ్వదా. ఆల్చిప్పలు చేరితే ఏమవుతుందండి? వాన చినుకు ముత్యంగా, చాలా అద్భుతమైన ముత్యంగా తయారవుతుంది. అలాగే డిజిటల్ మహిళలో చేరిన మహిళ ముత్యంగా మారకుండా ఉంటుందా? మారి తీరుతుంది. ఇందులో ఇంకొక విశేషం ఉంది. మనకి కర్తెరలు అంటారు, తెలుసు కదా మీకు. రోహిణీ కర్త వచ్చింది, ఆ కర్తెర వచ్చింది, ఈ కర్తెర వచ్చింది అంటారు జ్యోతిషంలో. కానీ ఆశ్లేష కర్తెలో పడినటువంటి చినుకుల్లో వచ్చిన ముత్యాలే విలువైనవి. కావాలంటే గూగుల్లో చూసుకోండి. ఈ ఆశ్లేష కర్తెలో ఏ చినుకులైతే పడతాయో అవి చాలా బ్రైట్ అండ్ వెయిటెడ్గా ఉంటాయి, వాటికి విలువ ఎక్కువ. ఆ పేరులోనే ఉంది ఆ శక్తి కదా. అలాగే సంఘంలో చేరితే మీ అందరికీ ఏమి ఇచ్చారండి? సంఘాలు ఇచ్చారు. ఆ సంఘంలో చేరితే రాయి రత్నం అవ్వదా. ఇంతకుముందు మనం ఎవరం? ఇంటి దగ్గర కూర్చుండిపోయిన రాయి లాంటి వాళ్ళం. కదలిక లేదు, మెదలిక లేదు, విలువ లేదు. కానీ అదే రాయిని రత్నంగా మారిస్తే ఏమవుతుంది? దాని విలువ కట్టలేనంత పెరుగుతుంది. అలాంటి మనల్ని రత్నాలుగా మార్చారు మీ అందరినీ కూడా. ఇది ఎవరి తరం? ఆ సంఘం తాలూకా విలువ, సంఘంలో చేరడం వల్ల వచ్చిన విలువ. అందుకే అంటారు, ఓ వనిత పదునెక్కెను నీ భవిత. నిరంతరం చెయ్యాలి ప్రయత్నం. అలాగే విశ్రాంతి లేకుండా ఎప్పుడైతే మనం శ్రమిస్తామో మనం అనుకున్న లక్ష్యాల్ని సాధిస్తాం. అలాగే ఈ ఫ్యూచర్ స్టార్స్ గురించి చెప్పే ముందు ఒక మాట. ఎవరికైనా అసలు కన్నా వడ్డీ మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది అంటారు. కాబట్టి మీ అందరికన్నా మేడంకి మీ పిల్లల మీద ఎక్కువ మక్కువ ఉంది అని చెప్పచ్చు. కారణం ఏంటంటే ఒక జనరేషన్తో ఇది ఆగకూడదు. జనరేషను ఆ స్కిల్స్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఫ్యూచర్ స్టార్స్ని పెట్టారు. ఒక్కసారి ఆ అబ్బాయి నించున్నటువంటి పోస్చర్ చూడండి. నేను ఆ పోస్టర్ చూడగానే మేడంకి అదే చెప్పాను. ఎలా కనిపిస్తున్నాడు ఆ అబ్బాయి? ఎవరైనా చెప్పగలరా? ఎనీ గెస్? పురాణాల్లో అత్యంత బలమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి,
అత్యంత జ్ఞానమైనటువంటి వ్యక్తి పరశురాముడు. అలాంటి పరశురాముళ్ళు మీ ఇంట్లో కావాలా వద్దా? ఈరోజు కుంభ సంక్రమణం అంటే ఏంటో తెలుసా? రవి కుంభంలోకి వెళ్తాడు. కుంభానికి అధిపతి శని, శనికి రవి తండ్రి, పితృకారకుడు. అలాంటి పితృకారకమైనటువంటి ఈరోజు మీ పిల్లల గురించి, మీ మగపిల్లల గురించి తీసుకునే నిర్ణయం చాలా ఉత్తమమైనటువంటి నిర్ణయం. అగ్రతశ్చతుర్వేద పృష్ఠత స్వచరంధను ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం శాపాదపి శరాదపి శస్త్రేణ రక్షతి శాస్త్ర వేద చర్చా ప్రవర్తతే అని పురాణాలు చెప్తున్నాయి. అంటే మనం ఎంత తెలివైన వాళ్ళమైనా కావచ్చు, ఏమండి, ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్కిల్ లేకపోతే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత పడిపోతాం. అదే పరశురాముడు చెప్తాడు. ఆయనకి చతుర్వేదాలు నోట్లోకి వచ్చు, కానీ ఆయన ధనుర్బాణాలు భుజం మీద వేసుకొని వెళితేనే విజయం సాధించగలిగాడు. రాముడు చాలా ఉత్తమమైనటువంటి శాంతమైనటువంటి వ్యక్తి, మనందరికీ తెలుసు. అలాంటి రాముడికి కూడా శత్రువుని ఎదిరించాలంటే ఏం కావాల్సి వచ్చింది? ధనుర్బాణాలు కావాల్సి వచ్చింది. అదే అగస్త్యముని మహాముని చెప్తాడు, నాయన నువ్వు ఇలాగ ఏదో మంచివాడిగా బయలుదేరితే నువ్వేం చేయలేవు, నీకు కూడా అస్త్రశస్త్రాలు కావాలి అని. పురాణాల్లో శత్రువులు రాక్షసులైతే ఈ కలియుగంలో శత్రువులు మన పిల్లలకి ఎవరో తెలుసా? అసహనం, కోపం, స్కిల్ లేకపోవడం, ఇవన్నీ శత్రువులు. వాళ్ళని ఒక స్థితికి వచ్చిన తర్వాత పాడు చేసే శత్రువులు. ఎటెళ్లాలో తెలియదు. ఐఐటి ఫౌండేషన్లు అని చెప్పి మనం పెట్టే ప్రెషర్లు, ఇవన్నీ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? మానసిక రుగ్మతకు తీసుకెళ్తున్నాయి. ఆ రుగ్మత నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి ఏముండాలండి? స్కిల్ ఉండాలి. ఆ డిజిటల్ స్కిల్ ఉంటే ఎంత తెలివితేటలున్నా దాన్ని సొసైటీలో ప్రొజెక్ట్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి డెవలప్ అవుతుంది. అలాంటి డిజిటల్ స్కిల్స్ని ఒక శ్రద్ధతో, ఒక సంకల్పంతో నేర్చుకున్నట్లయితే మన పిల్లల ఫ్యూచర్సు అద్భుతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు చాలా ఉత్తమమైనటువంటి రోజు. న్యాయంగా మహాపురుషులు, యోగులు గంగా స్నానం చేసి ఈరోజు దీక్షలు తీసుకుంటారు, సంకల్పం తీసుకుంటారు. అలాంటి రోజు ఈరోజు. అలాంటిది ఈ రోజందరూ మీరు ఇక్కడికి వచ్చి ఒక సంకల్పం కోసం రావడం అనేది చాలా బలమైనటువంటి విషయం అని చెప్పి కూడా తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, అలాగే ఆశ్లేష మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొకరిని మనం ఈరోజు మన అభినందన ముందుగా ఆవిడికి తెలియజేయాలి. ఒక రత్నం వచ్చినప్పుడు అది ఎలా వచ్చిందని ఆలోచించాలి. ఈ రత్నాన్ని ఇలా తయారు చేసి మనకు అందించి మనందరినీ రత్నాల్లా తయారు చేసి పరిస్థితికి తీసుకొచ్చారంటే అది ఖచ్చితంగా వారి అమ్మగారికి కూడా మనం ఈరోజు ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఒక్కసారి మనందరం గట్టిగా ఆవిడికి అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అమ్మ మీ రుణం రావాలి మీరు కూడా ఎందుకంటే ఆశ్లేష మేడం రుణం మనం ఎంత రుణపడి ఉంటామో మనకు తెలుసు. కానీ ఇలాంటి వ్యక్తిని మనకు అందించినటువంటి వాళ్ళకి కూడా మనం ఎప్పటికీ కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. లేచి ఒక్కసారిగా వాళ్ళకి చప్పట్లు కొట్టి మన అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా అభివందనలు. మనమే శక్తి, మనమే స్వేచ్ఛ, మనమే సంపద, ప్రపంచాన్ని మార్చే వెలుగు మనదే.